మిత్రులందరికీ అడ్వాన్స్గా విష్ యూ ఎ హ్యాపీ న్యూ ఇయర్ భయ్య. నెక్స్ట్ ఇయర్ మీరు మంచిగా ఉండాలా, నేను మంచిగా ఉండాలా, మన రివ్యూస్ ఇంకా మన ఛానల్ ఇంకా బాగుండాలా, ఇంకా సబ్స్క్రైబర్స్ రావాలని కోరుకుంటున్నా. ఎప్పుడూ మీ మంచిని కోరుకున్న మీ మిత్రుడు కిట్టు. ట్రాప్ హౌస్ ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమ్ చేస్తున్నారు. డబ్బింగ్ బాగా చేశారు. ఫ్యామిలీతో కలిసి కొంచెం కష్టం. అలాగనే రొమాంటిక్ సీన్స్ పెద్దగా ఏం లేవు, కానీ టైం లైన్ అయితే గుర్తుపెట్టుకోండి. 50 నుండి 52 నిమిషాల మధ్యలో ఒక చిన్న రొమాంటిక్ బిట్ ఉంది. కొన్ని కిస్సింగ్ సీన్స్, లైట్ రొమాంటిక్ టచ్, కొంచెం ఎక్స్పోజింగ్, కానీ న్యూడిటీ అయితే ఏం లేదు. అది స్కిప్ చేసుకుని కావాలంటే ఫ్యామిలీతో చూడొచ్చు. చూడకపోవడమే బెటర్ అని నా ఫీలింగ్. అంతకన్నా ముందు రివ్యూ చూడండి. మరి ఓవరాల్గా మూవీ ఎలా ఉందంటే మాత్రం ఈ ఇయర్లో ఫైనల్ రివ్యూ మన ఛానల్లో కొంచెం మంచి సినిమా గురించి చెప్తే బాగుండేది, కానీ ఏం చేస్తాం మరి చెప్పండి. సినిమా వచ్చింది, చేసే రివ్యూ. సినిమా అయితే అస్సలు నచ్చలేదు నాకు. ఓరి బాబు మోసాయో కుత్తే, నా బతుకుని బుగ్గి పాలు చేసావు కదా రాని అయ్యా. ఒకవైపు 31st సెలబ్రేషన్స్ అండ్ ఆల్సో రేపు January 1 కొత్త సంవత్సరంలో ఇలాంటి టైం వేస్ట్ మూవీ ఎందుకు పోయో చూడడం. సినిమాలో ఏదైనా పాయింట్ నచ్చిందంటే మాత్రం టీనేజ్ పిల్లలు దొంగతనానికి ప్లాన్ చేయడం, వాళ్ళ తల్లిదండ్రులే పోలీసులు అయితే ఎట్లా ఉంటుంది అనేది. ఈ మూవీలో యాక్షన్ అన్నారు కానీ గట్టి కొడితే 20 నిమిషాలు కూడా లేదు. పోనీ యాక్షన్ తీసేద్దాం, సినిమా ఏమైనా బాగుందా అంటే అది కూడా లేదు. ట్రాప్ హౌస్ సినిమా నిజంగానే ఒక ట్రాప్, పేరుకు తగ్గట్టే ఈ హౌస్లో, అంటే మన హౌస్లో ఓటీటీలో చూస్తాం కాబట్టి అందుకే అక్కడ బంధించి టార్చర్ చూపిస్తారు. సినిమా క్లైమాక్స్ చూశాక దీనికి మళ్ళీ పార్ట్ 2 ఉందా అని భయం వేసింది నాకైతే. కాబట్టి నా సలహా ఏంటంటే బటిస్టా మజిల్స్ చూడాలని ఉంటే మాత్రం ఆ పాత గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ మళ్ళీ చూడండి, కానీ ఈ ట్రాప్లో మాత్రం అస్సలు పడకండి. పోలీస్ తండ్రి కిలాడి కొడుకు మధ్య జరిగే ఒక యాక్షన్ డ్రామా అనమాట. కొంతమంది టీనేజర్స్ ఉంటారు, తమ తల్లిదండ్రుల నుండి వాళ్ళు డిఈఏ ఏజెంట్స్ అనమాట. అంటే వాళ్ళు పోలీసులు అనుకోండి. వాళ్ళ దగ్గర ఉన్న సీక్రెట్ సమాచారాన్ని దొంగిలించి ఆ సమాచారంతో ఒక డేంజర్ డ్రగ్ గ్యాంగ్ దాచుకున్న ఒక డబ్బును, అక్కడ ట్రాప్ హౌస్ అనేది ఉంటుంది అనమాట, ఆ డబ్బును కొట్టేద్దామని ప్లాన్ వేస్తారు. గ్యాంగ్స్టర్లకి ఈ విషయం తెలిసి వీళ్ళని పట్టుకోవాలని చూస్తారు. ఇప్పుడు మన హీరో డేవ్ బటిస్టా అటు పోలీసులకు దొరకకుండా ఇటు మాఫియాని చంపకుండా తన కొడుకుని ఎలా కాపాడుకున్నాడు అనేది ఒక పాయింట్ అనమాట. సినిమాలో డేవ్ బటిస్టా చాలా సీరియస్గా కండాలు తిరుగుతూ ఉంటాడు. కానీ సినిమా చూస్తుంటే అయ్యా బాబు, నువ్వు మార్వెల్లో డ్రాక్స్ లాగా కామెడీ చేసినా బాగుండేది. పిల్లల దగ్గర తల్లిదండ్రుల పాస్వర్డ్స్ ఉంటాయి, హైటెక్ గాడ్జెట్స్ ఉంటాయి. అసలు ఆ డిఏ ఏజెన్సీ డ్యూటీలో ఉన్నారా, లేక ఇంట్లో పిల్లలు ట్రైనింగ్ ఇస్తున్నారా అన్నంత రేంజ్లో ఉంటుంది వీళ్ళు తెలివితే. మెక్సికన్ కార్టెల్ వాళ్ళు ఎట్లా ఉంటారంటే ఈ విలన్ గ్యాంగ్ పాకిస్తాన్ గ్యాంగ్ల కంటే డేంజర్ అని బిల్డప్ ఇస్తారు. కానీ ఈ టీనేజర్స్ గ్యాంగ్ వచ్చి వాళ్ళని ముప్పు తిప్పలు పెడుతుంటే ఆ విలన్స్ ఫేస్ చూసి మనకే జాలేస్తుంది. యాక్షన్ గన్ ఫైట్స్ మాత్రం ఓకేలా ఉన్నాయి. ఎమోషన్ అయితే తండ్రి కొడుకుల మధ్య వచ్చే కొన్ని సీన్లు చూస్తే నిద్ర అయితే వస్తుంది. ఎండింగ్ ఏదో సీక్వెల్ పార్ట్ 2 ఇచ్చారు, కానీ హింట్ అది వచ్చేలేపు మనం ఈ సినిమాని మర్చిపోతాం. సో ఈ సినిమా అయితే నాకు నచ్చలేదు. మరి చూడాలి వద్ద మీరు డిసైడ్ చేసుకోండి. మరొకసారి చెప్పేస్తున్నా, ఓవరాల్గా రేటింగ్ ఎంత ఇవ్వచ్చు అంటే మూవీకి 2/5. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. హ్యాపీ 31st నైట్. కానీ జాగ్రత్త, ఎక్కువ వేసేకండి బీర్లు, జాగ్రత్తగా ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ రేపు మళ్ళీ కలుద్దాం. 2026 అడుగు పెట్టి మంచి రివ్యూస్తో మీ ముందుకు వస్తా. అప్పటి వరకు సెలవు, బై బాయ్, జై హింద్.